పోయి ఈరోజు మెదక్ జిల్లాలో 10 సీట్లుంటే అందులో ఒక్కటి కొద్ది తేడాతో పోయింది, కానీ 9 సీట్లలో మరి టీఆర్ఎస్ గులాబీ జెండా ఎగిరిందంటే దానికి ప్రధాన కారకులు గౌరవనీయులు పెద్దలు హరీష్ రావు గారికి, గౌరవ మాజీ డిప్యూటీ స్పీకర్ శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు సౌమ్యులు కేసీఆర్ గారికి వ్యక్తిగతంగా స్నేహితులు, మా అందరికీ ఆప్తులు, నర్సాపూర్ శాసనసభ్యులు గౌరవనీయ పెద్దలు మదన్ రెడ్డి గారికి, మరి నాకైతే మొన్న కూడా చెప్పిన మెదక్లో మళ్ళీ చెప్తా ఉన్నా, గతంలో మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి పెద్ద మెజారిటీతో గెలిచి మళ్ళీ అతిపెద్ద మెజారిటీతో అతి త్వరలోనే గెలవబోతున్న గౌరవ పెద్దలు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, వారిని నేను పేరు మార్చుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. పాత ప్రభాకర్ రెడ్డి గారు కావాలిగా, మెదక్ జిల్లాకు పాతోడు అయిపోయిండు. గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి రాజమణి మురళీ యాదవ్ గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు, మరి నిన్న వారైతే 7 లక్షల మేడతో గెలిపిస్తా అని చెప్పి అంత పెద్ద మాట అన్నారు గౌరవనీయులు చెరుకు ముత్యం రెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవనీయులు యు దేవేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు వంటేరు ప్రతాప్ రెడ్డి గారు, గౌరవనీయులు మురళీ యాదవ్ గారు, అన్న వీరేశం గారు, కరుణాకర్ రెడ్డి గారు, అదే రకంగా ఈరోజు మరి ఇంత పెద్ద సైన్యాన్ని నర్సాపూర్లో కాంగ్రెస్ జెండా పీకేసి నర్సాపూర్లో కాంగ్రెస్ పార్టీ లేదు అనే చందంగా మీ అందరినీ తీసుకొని ఈరోజు మా అందరికీ 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చిన గౌరవ పెద్దలు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీమతి సునీతా లక్ష్మారెడ్డి గారికి, వారితో పాటు విచ్చేసిన గౌరవనీయులు మహేందర్ రెడ్డి గారు, నేను ఓన్లీ ముఖ్యుల పేర్లు చదువుతున్నా ఏమనుకోకుండ్రి, నరసింహులు గారు, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు నరసింహారెడ్డి గారు, విఠల్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, ఎల్లం గారు, యాదవ్ గౌడ్ గారు, సత్యనారాయణ గౌడ్ గారు, అదే రకంగా మాజీ జెడ్పీటీసీ రమేష్ గారు, రజనీ రమేష్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్, జ్యోతి గారు, రామచంద్రారెడ్డి గారు, నరేందర్ రెడ్డి గారు, లలితా నర్సింగ్ నాయక్ గారు, గులాం అహ్మద్ గారు, హనుమంత్ రెడ్డి గారు, రాజేష్ గారు, ప్రవీణ్ గారు, రాజేందర్ గారు ఎంపీటీసీలు, ఇంకా వేలాదిగా నర్సాపూర్ నుంచి తరలి వచ్చిన అన్నదమ్ములకి, అక్క చెల్లెలందరికీ, పాత్రికేయ మిత్రులకి హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడే పెద్దలు హరీష్ గారు చెప్పినట్టు ఈరోజు తెలంగాణలో అన్ని పాయలు ఒకటై రాజకీయంగా మరి ఒక పెద్ద జీవనది లాంటి గోదావరి నదిలో చేరినట్టు, మాంజీరా కానీ మానేరు కానీ అన్నీ కలిసి మళ్ళీ గోదావరిలో చేరినట్టు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు ప్రజల్లో పరపతి కలిగిన నాయకులు, పలుకుబడి కలిగిన నాయకులు, కష్టించే తత్వం ఉన్న నాయకులు, ప్రజా సంక్షేమం పట్ల ఒక నిబద్ధత ఉన్న నాయకులు అందరూ కూడా ఈరోజు సునీతా లక్ష్మారెడ్డి గారి లాగా పెద్ద ఎత్తున టీఆర్ఎస్లోకి చేరుతా ఉన్నారు. అంటే ఇది ఖచ్చితంగా వారు చెప్పినట్టు ప్రజలు ఒకవైపు మనం ఒకవైపు అన్నట్టు కాకుండా రాష్ట్రంలోని మెజారిటీ ప్రజలు కేసీఆర్ గారి నాయకత్వాన్ని సమర్థిస్తున్నప్పుడు, ఆమోదిస్తున్నప్పుడు మనం వేరుగా ఉండి లాభం లేదు, ప్రజాక్షేమాన్ని కోరుకునే వాళ్ళం ఎవరమైనా ఆయన నాయకత్వంలో పనిచేయాలనే ఒక మంచి ఆలోచనతో విచ్చేసినందుకు గౌరవ శ్రీమతి సునీతా లక్ష్మారెడ్డి గారికి మళ్ళొకసారి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మొన్న ఒక మాట చాలా స్పష్టంగా వారికి చెప్పడం జరిగింది. వారికి వారి స్థాయికి తగ్గ విధంగా సముచితమైన గౌరవాన్ని కూడా ఇచ్చి తప్పకుండా వారిని గౌరవించుకుంటామనే మాట కూడా ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారి మాటగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారికి మదన్ రెడ్డి గారు అయితే వ్యక్తిగత మిత్రుడు, అత్యంత సన్నిహితుడు. అదే మాదిరిగా సునీతా లక్ష్మారెడ్డి గారికి కూడా ఉండే మరి వారి గతంలో నిర్వహించిన పదవులు కానీ, గతంలో వారు పార్టీని, మీ కాంగ్రెస్ పార్టీని ఆ జిల్లాలో నడిపిన తీరు కానీ ఇవన్నీ అందరికీ తెలుసు కాబట్టి, వారి సమర్థత కూడా తెలుసు కాబట్టి తప్పకుండా వారికి కూడా తగిన గౌరవం ఉంటుంది. కాబట్టి వారి వెంబడ వచ్చిన మీ అందరూ కూడా తప్పకుండా ఏ ఆలోచన లేకుండా, ఏ రెండో ఆలోచన లేకుండా మరి ఈ 10 రోజులు పార్లమెంట్ ఎన్నికల్లో కొత్త ప్రభాకర్ రెడ్డి గారి గెలుపు కోసం విశేషంగా పనిచేస్తారని చెప్పి కూడా నేను ఆకాంక్షిస్తా ఉన్నా. మెదక్ పార్లమెంటు సన్నాహక సమావేశం జరిగింది మొన్న మెదక్లో. జరిగినప్పుడు హరీష్ రావు గారు ఒక మాట అన్నారు, పోటీ మనకే ఉన్నదన్నారు. కానీ ఈరోజు మరి నాకు కూడా కొంత భాగం ఇవ్వాలి మెదక్లో. ఎందుకంటే సునీతా లక్ష్మారెడ్డి గారిని పార్టీలోకి చేర్పించడంలో నేను కూడా పాత్ర వహించిన కాబట్టి మరి నాకు కూడా కొద్దిగా ఇస్తా ఇవ్వాలి, అంతే నాన్న. మాకు కూడా కొద్దిగా ఇస్తాం, మీ మెజారిటీలో మాకు ఇస్తే మేము కరీంనగర్ కలుపుకొని మేము దాటిపోతాం. ఎందుకంటే లేకపోతే కష్టమే ఉన్నది.
నర్సాపూర్ ఊడ్చేసిండ్రు. ఇక సిద్దిపేటని నేను చెప్పాల్సిన పని లేదు. గజ్వేల్లో ప్రతాప్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అక్కడ ఏమీ లేదు. దుబ్బాకలో ముత్యం రెడ్డి గారు రామలింగారెడ్డి గారు ఒకటైన తర్వాత అక్కడ ఏం లేదు. ప్రభాకర్ రెడ్డి గారు సొంత కాన్స్టిట్యున్సీ దుబ్బాక ఎంపీ గారిది, కాబట్టి అక్కడ ఏం లేదు. మరి 4 నియోజకవర్గాల్లోనే మీరు దగ్గర 4 లక్షలు దాటట్టున్నారు. ఇక మీతో ఎక్కడ అందుకోవాలి, ఎక్కడ పోటీ పడాలి? కొద్దిగా కష్టమే ఉన్నది రేసు. అయినా మా ప్రయత్నం మేము కరీంనగర్లో చేస్తాం. కాకపోతే ఇప్పుడు మాకు కొంత ఇస్సా అయితే ఇవ్వాలని చెప్పి కూడా నేను హరీష్ గారిని పద్మ గారిని అందరినీ కోరుతా ఉన్నాను. దాంతోపాటు నేను ఒక మాట మాత్రం మీకు విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఈరోజు నిజంగా తెలంగాణ చూస్తే, తెలంగాణ రాజకీయ పరిస్థితి చూస్తే ఒక మాట మాత్రం అనక తప్పదు. 37 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి తెలుగుదేశం అనే పార్టీ కనీసం ఇక్కడ పోటీ చేయలేని పరిస్థితి. ఎన్నికలు వస్తే ఫస్ట్ టైం తెలుగుదేశం పార్టీ నిలవలేని పరిస్థితి. అంటే తెలంగాణలో తెలుగుదేశం ఖతమైపోయింది. ఈరోజు సునీతా లక్ష్మారెడ్డి గారు లాంటి మంచి నాయకులు, సమాజంలో మంచి పేరున్నవారు, పార్టీకి నిబద్ధతగా పనిచేసే నాయకులు, ఎల్లవేళలా ప్రజల్లో ఉండే నాయకులు, అట్లాంటి నాయకులు కూడా ఈరోజు టీఆర్ఎస్లోకి ఇంత పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారంటే సబితా ఇంద్రారెడ్డి గారు కానీ, సునీతా లక్ష్మారెడ్డి గారు కానీ, మొన్ననే ఆరేపల్లి మోహన్ గారు కానీ, షాద్నగర్ మాజీ శాసనసభ్యులు ప్రతాప్ రెడ్డి గారు కానీ, భీష్మ కిష్టయ్య గారు కానీ, భిక్షమయ్య గౌడ్ గారు కానీ, కాంగ్రెస్ తెలంగాణలోనేమో తెలుగుదేశం ఖతం, ఇప్పుడు కాంగ్రెస్ కూడా గతంగానే మిగిలిపోయే పరిస్థితి వచ్చిందనే మాట నేను చెప్తే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఒక శాసనసభ్యులే కాదు, గతంలో ఉన్నతమైన పదవుల్లో ఉన్నవారు కూడా ఈరోజు ఆ పార్టీ నాయకత్వం పట్ల, ఆ పార్టీ భవిష్యత్తు పట్ల ఒక విశ్వాసం అనేది ప్రజల్లో లేని పరిస్థితుల్లో, ప్రజల్లో ఆదరణ కొరవడుతున్న పరిస్థితుల్లో, అందులో ముఖ్యంగా ఇటువైపు కేసీఆర్ గారు నిబద్ధతతో పనిచేస్తున్న పద్ధతి చూసిన తర్వాత ఈరోజు మొత్తం అన్ని ప్రధాన రాజకీయ పార్టీల్లోని ప్రధానమైన ప్రజల పక్షాన నిలబడే నాయకులందరూ సునీత గారి మాదిరిగానే మరి కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడానికి సుముఖంగా ఉన్నారు. మీ అందరితో కూడా నేను విజ్ఞప్తి చేసేది, పార్లమెంట్ ఎన్నికలు ఒక అంకం మాత్రమే. అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేటివి వస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు వచ్చినప్పుడు మనందరం కూడా కష్టపడతాం, ప్రజల ఆదరణ కోరుతాం, మద్దతు కోరుతాం, కూడగడతాం. కానీ దానికి మించి ఎప్పుడు కేసీఆర్ గారు చెప్పేది ప్రజలు కేంద్ర బిందువుగా, ప్రజల ఆకాంక్షలు ప్రధాన ఇతివృత్తంగా పనిచేయడమే ప్రజాస్వామ్యంలో నిజమైన పరిపాలకుడు కానీ నిజమైన రాజకీయ నాయకుడు లక్షణం అనేది వారు ఎప్పుడూ చెప్పేది. అందుకే ఇప్పుడు సునీత గారు మాట్లాడినా, మదన్ రెడ్డి గారు మాట్లాడినా ఒకటే మాట చెప్పినారు, గోదావరి జలాలు మన నర్సాపూర్ రైతులకు రావాలి అన్నారు. ఆ విషయంలో, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అందరికంటే ఎక్కువ పట్టుదలగా ఈరోజు మన నాయకుడు, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మహా పట్టుదల మీద ఉన్నారు. నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది. రాబోయే 2-2.5 సంవత్సరాల్లోనే కేసీఆర్ గారు చెప్పిన విధంగా, అప్పుడెప్పుడో మహాకవి దాశరథి గారు అన్నట్టు, నా తెలంగాణ కోటి రతనాల వీణ అని దాశరథి గారు అంటే, ఈరోజు మన నాయకుడు కేసీఆర్ గారు నా తెలంగాణ కోటి రతనాల వీణ మాత్రమే కాదు, 1,000 ఎకరాల మాగాని కావాలనే ఒక పట్టుదలతో, దృఢ సంకల్పంతో ఏ పని అయితే చేస్తూ ఉన్నారో, అటు కాళేశ్వరం, ఇటు పాలమూరు ఎత్తిపోతల పథకం కింద సీతారామ ప్రాజెక్టు, అదే రకంగా ఇంకా బహుళార్థకమైన ఎన్నో చెక్ డ్యాంలు, మీడియం ప్రాజెక్టులు, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇవన్నీ ఏకకాలంలో చేసుకుంటూ చరిత్రలో ఎన్నడూ లేనంత వేగంగా, వాయు వేగంతో ఈరోజు ప్రాజెక్టులన్నింటినీ కూడా పరుగులెత్తించి రాబోయే 2-3 ఏళ్లలోనే తెలంగాణలో 1,000 ఎకరాల మాగాణం చూస్తామని, అందులో నర్సాపూర్లో కూడా 1,00,000 ఎకరాలకు గోదావరి జలాలు కూడా తీసుకొచ్చే ఒక దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారనే మాట కూడా మళ్ళీ చెబుతూ, మీ అందరితో కూడా ఒక్క మాట మాత్రం ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. నిన్న ఒక మిత్రుడు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మిత్రుడు మాట్లాడినాడు, గౌరవ పార్లమెంట్ సభ్యుడు. ఆయన అంటాడు, జాతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్యం అంటాడు. ఒక్కసారి మీరు దయచేసి ఆలోచించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నిజంగా ఈ దేశంలో జాతీయ పార్టీలు ఉన్నాయా? పేరుకు సాంకేతికంగా జాతీయ పార్టీలే కావచ్చు, కానీ ఈరోజు దక్షిణ భారతదేశంలో చూస్తే 6 రాష్ట్రాలు ఉన్నాయి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి. ఈ 6 రాష్ట్రాల్లో పట్టుమని మొత్తం కలిపితే 130 సీట్లున్నాయి. ఈ 6 రాష్ట్రాల్లో 130 సీట్లుండే దక్షిణ భారతదేశంలో పట్టుమని 10 సీట్లు రాని కాంగ్రెస్ కానీ, పట్టుమని 10 సీట్లు లేని బీజేపీ కానీ జాతీయ పార్టీలు ఎట్లయితే దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నా. ఇంకొక మాట కూడా మీరు ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నా. 545 మంది లోక్సభలో సభ్యులు ఉంటే కనీస మెజారిటీ 272 రావాలి, ఎవరు అధికారంలోకి రావాలన్నా. ఈరోజు దేశ పరిస్థితి చూస్తే బీజేపీ 160-170 సీట్లు దాటే పరిస్థితి లేదు, కాంగ్రెస్ 100 సీట్లు దాటే పరిస్థితి లేదు.
అంటే ప్రాంతీయ పార్టీలు, బలమైన ప్రాంతీయ శక్తులు, టీఆర్ఎస్ లాంటి శక్తులు మన మద్దతు లేకుండా, మన పాత్ర లేకుండా రేపటి రోజున కేంద్ర ప్రభుత్వం ఏర్పడే ఆస్కారమే లేదు అనే మాట అక్షర సత్యం అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకు టీఆర్ఎస్ ఉండాలి, ఎందుకు ఎంపీలు ఉండాలి టీఆర్ఎస్ పార్టీకి ఢిల్లీలో అంటే, ఈరోజు ఢిల్లీ వ్యవహారం చూస్తే జిస్కా లాఠీ ఉస్కా భ్యాన్స్ అన్నట్టు నడుస్తున్నది. కర్ర ఎవరి దగ్గర ఉంటే బర్రె ఆయననే మలుపుకొని పోతున్నాడు. అట్లాంటి పరిస్థితి రోజు ఉంది. కేంద్రంలో రైల్వే మంత్రిగా మమతా బెనర్జీ ఉంటే రైళ్లన్నీ బెంగాల్కు పోతాయి. కేంద్రంలో రైల్వే మంత్రిగా లాలూ ప్రసాద్ గారు ఉంటే రైళ్లన్నీ బీహార్కు పోతాయి. అవసరమైతే ఆయన అత్తగారు ఊరి దాకా కూడా పోతుంది రైలు. అట్లున్నది పరిస్థితి. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే బుల్లెట్ రైలు పెట్టిండు ఒకటి. ఏడికి పోయింది బుల్లెట్ రైలు? ఢిల్లీ నుంచి గుజరాత్కి పోయింది. గుజరాత్ మీకెళ్ళి కొద్ది దూరం ముంబై పోయి ఆగింది. మన దిక్కు మాత్రం చూడది. హైదరాబాద్ ఉండదు, బెంగళూరు ఉండదు, చెన్నై ఉండదు, త్రివేంద్రం ఉండదు. ఎందుకు? మనం వాళ్ళకు పట్టిలేం, వాళ్ళకు మంద బలం ఉన్నది ఈరోజు. రేపటి రోజున అందుకే నేను మీకు విజ్ఞప్తి చేసేది, ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు మన ఓట్లు మనమే వేసుకొని, మనమే ఒక రాజకీయ శక్తిగా అవతరించినప్పుడు, మన ఓట్లు మనమే వేసుకున్నప్పుడు, మందికి ఓట్లేసి దండం పెట్టి దరఖాస్తు ఇచ్చే పరిస్థితి లేకుండా 16 సీట్లు మనం గెలుచుకొని ఇతర ప్రాంతీయ శక్తులతో కూడా కలుసుకొని రేపటి రోజున ఒక నిర్ణయాత్మకమైన పాత్రలో ఢిల్లీలో ఉంటే అన్ని రకాలుగా కాళేశ్వరానికి జాతీయ హోదా కానీ, కొత్త రైలు మార్గాలు కానీ, ఇప్పుడు మీరు ఆలోచించండి ఒకసారి. హైదరాబాద్ నుంచి కరీంనగర్కి రైలు పోవాలి, గజ్వేల్ దాకా పోవాలంటేనే రాష్ట్ర ప్రభుత్వం 3వ వంతు పైసలు ఇస్తే తప్ప అక్కడ దాకా రాలే. నెక్స్ట్ సిద్దిపేటకు రావాలి, సిరిసిల్లకు రావాలి, వేములవాడ, బోయిన్పల్లి, కరీంనగర్ దాకా పోయేందుకు ఇంకో 2-3 ఏళ్ళు ఉంటుంది. కానీ అదే రేపటి రోజున కేంద్రం జుట్టు మన చేతుల్లో ఉంటే మొత్తం కేంద్ర ప్రభుత్వ పైసలతోనే ఆ పనులంతా కూడా చేయించుకునే ఆస్కారం ఉంటుంది. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో, పక్క రాష్ట్రమైన ఆంధ్రాలో గోదావరి నది మీద పోలవరం కడుతుంటే ఆ పోలవరం ప్రాజెక్టులో 90% పైసలు ఈరోజు నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వమే ఇచ్చినారు. అదే మన రాష్ట్రంలో కాళేశ్వరం 80,000 కోట్లతో కడుతుంటే 8 పైసలు కూడా అందులో కేంద్ర ప్రభుత్వం పైసలు లేవు. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వమే కడుతున్న పరిస్థితి. మనం అడిగినాం, హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు నితిన్ గడ్కరీ గారిని కలిసి అడిగినారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే గజ్వేల్లో స్వయంగా బహిరంగ వేదిక మీద అడిగినారు, అయ్యా మా కాళేశ్వరానికి కానీ, పాలమూరు ఎత్తిపోతల పథకానికి కానీ జాతీయ హోదా ఇవ్వండి, 90% డబ్బులు మీరు కూడా ఇచ్చినట్టయితే నోరెండి చూస్తున్న మా బీడు భూములు మరి తడుపుకుంటాం, మా రైతుల ఆకాంక్షలు నెరవేర్చుకుంటామని అడిగితే ఇంతవరకు చడి చప్పుడు లేదు. వాళ్ళు పట్టించుకునే దూరంలో లేరు. అందుకే కాళేశ్వరానికి జాతీయ హోదా కావాలన్నా, కొత్తగా రైలు మార్గాలు రావాలన్నా, బయ్యారం ఉక్కు కర్మాగారం కావాలన్నా, మన యువకులకు ఉద్యోగాలు ఐటీఐఆర్ రూపంలో ఇంకా ఇతర ఇండస్ట్రియల్ కారిడార్ల రూపంలో రావాలన్నా, ఇవన్నీ కావాలంటే గులాబీ సైనికులు ఢిల్లీలో ఉండాలి. ఢిల్లీ గులాంలతోని ఏమి కూడా కాదు. ఒక మాట మీరు ఆలోచించండి, కాంగ్రెస్ ఎంపీలు, బీజేపీ ఎంపీలు గెలిస్తే రేపటి రోజున ఢిల్లీలో చేయగలిగేది ఏముంటుంది? వాళ్ళు జాతీయ పార్టీ అని చెప్పి, జాతీయ పాలసీ అని చెప్పి వాళ్ళని ఎక్కువ మాట్లాడితే కూర్చోబెట్టే పరిస్థితి ఉంటుంది తప్ప వాళ్ళు నోరు మెదపలేని పరిస్థితి. అందుకే రేపటి రోజున ఖచ్చితంగా 16 మంది పార్లమెంట్లో మన వాళ్ళు ఉంటే 100కు 100% ఫలితం వస్తుందనే విశ్వాసం ఉంది. నరేంద్ర మోడీ గారు నిన్నగాక మొన్న వచ్చినారు. ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టు, హరీష్ గారు చెప్పినట్టు, భారతీయ జనతా పార్టీ ఇక్కడ నిజానికి ఎక్కడా కూడా లేదు. కానీ వాళ్ళ మాటలు వింటేనేమో ఏదో అసలుగా ఏదో జరిగిపోయింది, రేపో ఎల్లుండో వీళ్ళు అధికారంలోకి వస్తారా తెలంగాణలో అన్నంత హడావుడి ఉంది. కానీ నిన్నగాక మొన్న వచ్చిన నరేంద్ర మోడీ గారు పాలమూరులో మనమంతా ఎదురు చూసినాం, ఏమన్నా చెప్తాడేమో, 5 ఏళ్లలో ఈ రాష్ట్రానికి ఏం చేసినా, మళ్ళా గెలిస్తే ప్రధానమంత్రి అయితే ఏం చేస్తా చెప్తాడేమో అంటే అవేం చెప్పలే. కానీ నోటికొచ్చినట్టు మాట్లాడి మన ముఖ్యమంత్రి గారిని నిందించి నోటికొచ్చినట్టు అభాండాలు వేసి మాత్రం వెళ్ళిపోయినారు. అందుకే తెలంగాణ ప్రజలు ఈరోజు భారతీయ జనతా పార్టీకి మొన్న ఎట్లానైతే బుద్ధి చెప్పినారో, 119 స్థానాల్లో 103 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు చేసి తీర్పు చెప్పినారో, రేపటి రోజున కూడా మీ మెదక్ పార్లమెంట్లో కూడా ఖచ్చితంగా మీరు కూడా డిపాజిట్ గల్లంతు చేసి భారతీయ జనతా పార్టీది నరేంద్ర మోడీ గారికి ఒక సందేశం ఇవ్వాలని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీకి అయితే మరి ఇప్పుడున్న అభ్యర్థి అయితే నాకు తెలిసి ఎవరికి తెలియదు మెదక్లో, అట్లాంటి అభ్యర్థికి వారు టికెట్ ఇచ్చినారు. తప్పకుండా మరి ఇప్పుడు మీరు అఖండమైన మెజారిటీతో 2 పార్టీల డిపాజిట్లు గల్లంతు చేసి రేపు మెదక్లో కూడా గెలవబోతున్నారు. మరి ఇతర 15 స్థానాల్లో కూడా మనం గెలుస్తున్నాం. గెలిచిన తర్వాత మన నాయకుడు కేసీఆర్ గారి నేతృత్వంలో ఆయన ఆలోచనలు ఇప్పటికే ఎట్లా అయితే దేశానికి ఒక ఆచరణగా మారినాయో, రేపటి రోజున కూడా ఢిల్లీలో ఒక నిర్ణయాత్మకమైన పాత్రలో మన నాయకుడి ఆలోచనలు ఈ దేశానికే దిశ దూపే దిశలో మనందరం కూడా
కలిసికట్టుగా పట్టుదలతో పనిచేసినట్టయితే ఆ అవకాశం వస్తుందని చెప్పి కూడా నేను పూర్తి స్థాయిలో విశ్వసిస్తూ మళ్ళొక్కసారి సునీతా లక్ష్మారెడ్డి గారికి వారి వెంబడ విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నిండు హృదయంతో స్వాగతం సుస్వాగతం చెబుతూ జై తెలంగాణ.